హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ఈ లెహంగా కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను ఓన్లీ బ్లౌజ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చేసుకుంటూ మంచి మంచి టిప్స్ చెప్పానండి. వీడియోను పూర్తిగా చూడండి, మీకు ఈ టిప్స్ అన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతాయి. మీరు లాస్ట్ వీడియో చాలా బాగా వ్యూస్ వచ్చాయి, కానీ అందరు కొంచెమే చూసారండి, పూర్తి వరకు చూడలేదు. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగానో చూసేద్దాం. 6 to 7 years బేబీ లెహంగా మీదే బ్లౌజ్ చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇట్లా డబల్ 2 లేయర్స్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మనకి ఎంత పొడవు కావాలో అంత తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది 2 లేయర్స్, ఇది 2 లేయర్స్, మొత్తం 4 లేయర్స్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మనకు కావాల్సిన లెంత్ ఎంత కావాలో తీసుకోవాలి. ఫస్ట్ ఎడ్జెస్ సమంగా ఉన్నాయా లేదా ఒక లైన్ వేసుకోవాలి. ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత నేను ఇది లైనింగే మర్చి కుట్టట్లేదండి, దీన్నే ఫోల్డ్ చేస్తా కాబట్టి ఇక్కడ దీన్ని నేను ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా దీన్నే తీసుకుంటున్నాను. ఈ విధంగా 1.5 దగ్గర మార్క్ వేసుకోవాలి. ఇది మనకు ఫోల్డింగ్ చేయడానికండి. ఇక్కడ నేను ఉక్సుల పట్టి ఇది సపరేట్ చేయట్లేదండి, పిల్లలకు అవసరం లేదు. ఇట్లా రెండు ఒకేసారి తీసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఫోల్డింగ్ ఒకే విధంగా తీసుకోవచ్చండి. ఇక్కడ వీళ్ళకి కావాల్సిన లెంత్ వచ్చేసి 13. దానికి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి షోల్డర్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ నుంచి చూస్తే 13.5 వస్తుంది. ఇది మడిచి కుట్టడానికి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఇది నేను వర్క్ బ్లౌజ్ కుడుతున్నానండి. ఇక్కడ ఆల్రెడీ వర్క్ వేసి ఉంది. ఈ వర్క్ నేను వేసేప్పుడే మార్క్ వేసుకున్నాను ఎంత పెట్టాలి అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలి ముందే. ఇది 5కి ఒక పాయింట్ తక్కువ ఉంది. ఇక్కడ చూడండి, ఇది నేను 3.5 పెట్టాను. ఇది బోట్ నెక్ టైప్ లాగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా బోట్ నెక్ లాగా ఉంటుందండి. ఇది 3.5 ఇక్కడ కొలుచుకోవాలి ఎంత ఉంది. ఇక్కడికి ఇక్కడ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడ నేను 4.8 ఇంచెస్ పెడుతున్నానండి షోల్డరు. ఇక్కడ సేమ్ ఆర్మ్ హోల్ కూడా అంతే పెడుతున్నాను, 4.8. 5కు ఒక 2 పాయింట్స్ లెస్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఎల్ షేప్లో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, 4.8 ఎందుకు తీసుకున్నాను అంటే ఇది బోట్ నెక్, మామూలు నెక్ కనుకోండి. ఇది చూడండి, ఇది నేను నెక్స్ ఎక్కువ పెట్టాను. ఇక్కడ 4 క్యాన్వాస్తో 4 అట్లా తీసుకున్నా, 4.5. బ్యాక్ కూడా సేమ్ అదే లెంత్తో తీసుకున్నా. ఇక్కడ చూడండి, నెక్కులు పెద్దగా ఉన్నందువల్ల దీనికి నేను షోల్డర్ టోటల్ ఇక్కడ 4.5 తీసుకున్నాను. దీనికి 4.5 తీసుకున్నాను. ఇక్కడ నేను నెక్ 3.5 పెడుతున్నా కదా, ఇక్కడ నేను నెక్ 3.5 పెడతాను. వర్క్ అంతే ఉంది కదా దానిలాగా. ఇక్కడ కూడా 2.5 దగ్గర మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇక్కడ 2.5. ఇక్కడ నేను నెక్ 2.5 తీసుకుంటున్నాను రిమైనింగ్ షోల్డర్ కోసం. ఇక్కడ ఎవరైనా 4.8 పెట్టుకోవాలంటే కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు 5 కూడా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా, నెక్ మనం పైకి తీసుకున్నాం. ఇది 4.5 తీసుకున్నప్పుడు నెక్ ఇట్లా డౌన్ వచ్చింది, దానివల్ల మనం నెక్ తక్కువ తీసుకున్నాం. ఇది పైకి వచ్చే కొద్ది, నెక్ ఇట్లా పైకి వచ్చే కొద్ది షోల్డర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఈ ఏజ్ పిల్లలకి మనం ఇది బోట్ నెక్ టైప్ లా ఉంటుంది కాబట్టి 5 కూడా తీసుకోవచ్చండి. వీళ్ళకి ఇక్కడ నెక్ విత్ ఇది అనేది చాలా తక్కువ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ దగ్గర కొలిస్తే ఇది నెక్ కొంచెం పైకి వస్తుంది కదా, ఇక్కడ చూస్తే వీళ్ళకి చాలా తక్కువ ఉంది. దానివల్ల నేను
4.8 తీసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ వేసుకోవాలి. ఈ నెక్కులు మనం కట్ చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ మనం వర్క్ చేసేటప్పుడు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఎక్కడైతే ఈ మార్కింగ్ ఇక్కడ టచ్ అవుతుందో ఇక్కడ ఒక లైన్ వేసుకోండి. మనం మామూలుగా ఫ్రాక్స్కి అయితే 4 ఇంచెస్ అట్లా ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, దీనికి మరీ అంత అవసరం లేదండి, 3 ఇంచెస్ అట్లా ఎక్కువ తీసుకోవచ్చు. ఇది నేను 6కి ఒక 2 పాయింట్స్ లెస్ చేసేస్తున్నాను. సేమ్ ఇది క్రాప్ టాప్ అండి, క్రాప్ టాప్ కాబట్టి నేను లెంత్ పైకి తీసుకుంటున్నాను. మామూలు బ్లౌజ్ అయితే ఈ ఏజ్ పిల్లలకి 15 వరకు తీసుకోవచ్చు అండి, 14 ఆర్ 15 మీ బ్లౌజ్ ఎంత పొడవు ఉంటాయో అంతవరకు తీసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రిల్స్ కాబట్టి 16 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, 15 ఇంచెస్ సరిపోతుంది. మనం అదే ఇట్లా క్రాప్ టాప్లు కుట్టాలనుకోండి, ఇక్కడ చూడండి ఇది 12 ఇంచెసే ఉంది, వాళ్ళు 1 ఇంచ్ పెంచమన్నారు. ఈ విధంగా ఇక్కడ కూడా 6 ఇంచెస్ ఒక 2 పాయింట్స్ తక్కువ తీసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ తీసుకోండి. ఖర్చు కోసం ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇది కూడా సేమ్ ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు వస్తుంది, ఎక్కడైతే మనం కుట్టు వేస్తామో అక్కడ కొలుచుకోవాలి. నాకైతే సరిపోతుందండి, ఇక్కడ కొలుచుకోవాలి వాళ్ళ ఆర్మ్ హోల్ ఎంత ఉంది. ఇక్కడ చూడండి ఇట్లా పెట్టి ఈ విధంగా మీకు సరిపోలేదనుకోండి కొంచెం కిందికి తీసుకోవాలి, ఒక 2 గీతలు కిందికి తీసుకొని సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళకి ఈ విడ్త్ అనేది చాలా తక్కువ ఉందండి, అందుకు నేను 4.8 తీసుకున్నాను. మీ పిల్లలు కొంచెం పర్సనాలిటీ ఉంటే 5 కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి. నెక్ అనేది పైకి పెడుతున్నాం, నెక్కులు పైకి పెట్టే కొద్దీ షోల్డర్ ఎక్కువ తీసుకోవాలి. కొంచెం నెక్ డౌన్ వచ్చే కొద్దీ ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఇట్లా నెక్ షోల్డర్ మొత్తం తగ్గించుకుంటా రావాలి. ఇక్కడ నేను నెక్స్ కట్ చేయట్లేదండి, ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసేయాలి. ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఒక 2 పాయింట్స్ పెట్టుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెం కలుపుతూ దీంట్లో కలిపేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాది మనం తీసేసేయాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీసేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ దగ్గర అది నెక్ 3.5 పెట్టా కదా, ఇక్కడ ఈ నెక్ దగ్గర మనకు కావాల్సిన లెంత్ వచ్చిందా లేదా ఇక్కడ చూడండి 8.5 ఉంది వీళ్ళది. షోల్డర్ ఎంత పెట్టుకోవాలో అనేది ఒక్కొక్కసారి వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఉంటుందండి. సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకున్నా సరిపోతుంది. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు ఒక 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకోండి. పిల్లలకి మనం ఇప్పుడు 6 ఇయర్స్ కుడుతున్నాము, దీన్ని 7 ఇయర్స్ వేస్తాము, 9 ఇయర్స్ కూడా వేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్లేదండి. ఇది కొంచెం ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అంతే. ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ కుచ్చు అనేది కొంచెం ఇట్లా వచ్చేస్తుంది, కొంచెం ఇట్లా జరుగుతుంది అంతే ఎక్కువ పెట్టుకోవడం వల్ల. మీరు తక్కువ పెట్టుకున్నారనుకోండి ఆ ఇయర్ వేయంగానే అది టైట్ అయిపోతుంది, ఇంకా దాన్ని మనం వేయలేం. ఇక్కడ చూడండి అది 8.5 వచ్చింది కదా, ఇక్కడ నేను మళ్ళీ
ఖర్చులు వస్తాయి కదండి నాకు ఇక్కడ ఇక్కడ ఒక పావించి ఇక్కడ ఒక పావించి వస్తుంది కదా, అప్పుడు నాకు కరెక్ట్గా సరిపోతుంది. నాకు కావాల్సిన 8.5 వస్తుంది. నెక్ కూడా కొంచెం కట్ చేసినప్పుడు ఇట్లా వెడల్పుగా వస్తుంది కదా. ఇప్పుడు నేను నెక్స్ కట్ చేయట్లేదండి, దీనికి ఆల్రెడీ వర్క్ వేసాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా ఏం చేయొద్దు, మనం ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ వర్క్ మనం కట్ చేసిన లైనింగ్ కట్ చేసిన విధంగా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకొని మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను 2.5 పెట్టాను ఇప్పుడు నెక్, ఆ 2.5 మనకి సరిపోయిందా లేదా, ఇక్కడ చూడండి సరిపోయింది. ఒకవేళ వీళ్ళు ఎక్స్ట్రా ఎక్కువ పెట్టారనుకోండి, ఒక్కోసారి మనం వర్క్ వేసుకునేటప్పుడు మనకు కావాల్సిన దానికన్నా ఈ నెక్ ఇక్కడ ఇచ్చింటారు వెడల్పుగా, అప్పుడు మనం తీసుకున్నది ఇక్కడ తక్కువ ఉంటుంది. ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం చూడండి, మనం తీసుకున్నది తక్కువ ఉంటుంది, ఇక్కడ వాళ్ళు వేసిన వెడల్పు ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇది సెంటర్లో మార్క్ వేసుకొని ఎంతైతే ఎక్కువ ఉందో, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉందనుకోండి, ఈ 1/2 ఇంచ్ దగ్గర ఇట్లా పెట్టి 1/2 ఇంచ్ అంటే మధ్యలో 2 దగ్గర నుంచి 1/2 ఇంచ్ మధ్యలో ఒక గీత ఉంటుంది కదా, అది సెంటర్లో పెట్టుకొని ఇటు సైడ్ ఒక 2 పాయింట్స్ ఇటు సైడ్ ఒక 2 పాయింట్స్ ఇట్లా మార్క్ వేసుకొని ఇక్కడ ఒక టాకాలాగా ఇట్లా వేసుకోండి. ఇట్లా ఇక్కడ టాకాలు వేస్తాం కదా, అట్లా వేస్తే మనకి కావాల్సిన లెంత్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని దీని మీద ఇట్లా పెట్టి తిప్పేసేసుకోవచ్చు. దీని సెంటర్ చూసుకొని దీని సెంటర్ చూసుకొని ఈ విధంగా కుట్టి ఆ పక్కకు టర్న్ చేసేయచ్చు. ఇది కొంచెం ఎక్కువైనా పర్లేదండి, ఇట్లా చేసుకోవచ్చు. మనం వాళ్ళు పెట్టిన ఈ వెడల్పుమైనే పెట్టాలని ఏం లేదండి. ఇక్కడ మనం కొంచెం తగ్గించుకుంటే ఇట్లా ఇక్కడ ఒక స్ట్రైట్గా కుట్టేసుకోండి. నేను అంతా ఇక్కడ నెక్ కట్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి ఇంతవరకు, అప్పుడు మనకి నెక్ ఇట్లా వెడల్పుగా వాళ్ళు ఎంత పెడితే అంత పెట్టుకోవాలని ఏం లేదు, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను నెక్స్ కట్ చేయట్లేదండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేస్తామో చూద్దాం. ఇక్కడ మనం హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ ఇట్లా ఈ పక్క ఇట్లా పెడతాం కదా, అది ఎంత తీసుకోవాలి హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ మీరు ఆర్మ్ హోల్ ఈ విధంగా ఎడ్జెస్ దగ్గర కొలవండి ఎంత ఉంది అనేది. ఇక్కడ నాకు 8 ఇంచెస్ వచ్చింది. ఈ 8 ఇంచెస్లో 1 ఇంచ్ తగ్గించుకోండి, అది మీకు హ్యాండ్స్ ఎంత తీసుకోవాలి లూజు అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 8 ఇంచెస్ ఉంది, దాంట్లో 1 ఇంచ్ తగ్గించుకుంటే ఇక్కడ 7 దగ్గర ఒక మార్క్ స్ట్రైట్గా వేసేసుకోండి. ఈ విధంగా మనకి ఇక్కడ కట్ చేయాలి. ఫస్ట్ హ్యాండ్ లెంత్ తీసుకోండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి నాకు ఇక్కడ 7.5 కావాలండి. ఈ 7.5 దగ్గర ఒక మార్క్ వేసేసుకోండి. సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ వేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోండి. మనకి ఇక్కడ కుట్లు వస్తాయి కదా స్ట్రైట్గా, అది ఎక్కడ పెట్టుకోవాలి అంటే మనం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఎక్స్ట్రా ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత ఇక్కడ లెస్ చేసేసేయాలి. ఇక్కడ మనకు కుట్టు వస్తుంది. ఇది మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఈ ఆర్మ్ హోల్ ఎంత ఉందో అది కొలుచుకొని దానికి 1 ఇంచ్ తక్కువ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ వేసుకోండి. ఇక్కడ మనకు కుట్టు వస్తుంది. ఇది ఎక్స్ట్రా. ఈ డౌన్ కూడా ఒక 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇది మనకు కావాల్సిన ఫిట్టింగ్. ఇక్కడ నేను హ్యాండ్స్ నార్మల్గా తీసుకుంటే ఇట్లా తీసుకుంటాం కదా, ఇక్కడ నేను పైన కుచ్చు పెడుతున్నానండి. దానికోసం నేను మీరు 2.5 కానీ 3 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఈ విధంగా బాక్స్ షేప్లో గీసుకొని
ఇక్కడ ఒక 2.5 ఇంచ్. ఈ విధంగా బాక్స్ షేప్ గీసి ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా రానిచ్చి కొంచెం కొంచెం కలుపుకుంటూ దీంట్లో కలిపేసుకోవాలి. ఈ విధంగా ఈ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ కింద కూడా 2 ఇంచెస్ పెట్టేసుకోండి లూజు. ఈ మార్కింగ్ కలిపేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇది ఆ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీసుకోండి. ఇక్కడ నుంచి ఈ కుచ్చు దగ్గర కాకుండా కొంచెం కిందికి కొంచెమే తీయండి, ఎక్కువ అవసరం లేదు కుచ్చు కాబట్టి. ఈ విధంగా చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక ఖర్చు పెట్టుకోండి. ఇది ఏది లెఫ్ట్ హ్యాండ్ ఏది రైట్ హ్యాండ్ అని తెలియడం కోసం ఈ విధంగా ఖచ్చితంగా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ మనం దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టామనుకోండి, సేమ్ ఇటు సైడ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోండి. అట్లయితే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇప్పుడు చూడండి, దీన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేద్దామో దీన్ని ఇట్లా సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకోండి. దీనికి కూడా ఇట్లా ఫోల్డ్ చేసి, నాకైతే ఇప్పుడే వేసాను కాబట్టి కనిపిస్తుంది దాని మీద గీత, ఇట్లా సెంటర్లో లైన్ వేసుకొని ఈ సెంటర్ ఒకటే విధంగా ఉండాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇట్లా షోల్డర్కి వదిలేసి వర్క్ వేసుకున్నా. మీకు కానీ అట్లే ఉండింది అనుకోండి, దీంతో పాటు తీసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. వాళ్ళ నెక్కులు కొంచెం పెద్దగా పెట్టింటారు కాబట్టి డైరెక్ట్ మీరు వర్క్ దగ్గర పెట్టి తీసుకోవచ్చు. నేనైతే అక్కడ నుంచి పెట్టి ఈ విధంగా తీసుకుంటున్నా. ఈ విధంగా పెట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాతోనే తీసుకోండి. మీరు ఇట్లా రాకపోతే దీన్ని కూడా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా కొంచెం ఎక్కువే తీసుకోండి, కుట్టేప్పుడు మనం సరి చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టి దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టి కొంచెం ఎక్స్ట్రాని పెట్టి కట్ చేసుకోండి. తర్వాత కుట్టుకునేటప్పుడు నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా పెట్టి ఇక్కడ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా మధ్యలోకి మార్కింగ్ వేసుకొని దీన్ని కూడా సెంటర్ చూసుకొని ఈ సెంటర్ ఇట్లా పెట్టాలి. ఈ విధంగా ఇక్కడ నెక్స్ట్ చూడండి, అది ఇది చెప్పాను కదా, దీనికి కూడా ఎక్కువైతే గన ఇక్కడ ఒక చిన్న టక్స్ లాగా ఇట్లా పెట్టేసుకోండి. అప్పుడు మనకు కావాల్సిన నెక్ సరిపోతుంది. ఇప్పుడైతే నేను వేసా కాబట్టి ఈ వర్క్ నేను కరెక్ట్గానే పెట్టుకున్నానండి. ఈ విధంగా పెట్టి దీన్ని కూడా చుట్టూ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కూడా ఈ విధంగా పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మార్కింగ్లు ఇది ఇటు సైడ్ పైకి వచ్చింది అనుకోండి, ఇంకోటి కూడా ఇదే విధంగా పైకి వచ్చేటట్టు పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. దీనికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, మళ్ళీ కుట్టేటప్పుడు కట్ చేసేసుకోండి. ఈ విధంగా